హలో అండి. అందరికీ నమస్కారం. నేను సింగపూర్‌లో మీ గోదావరి అమ్మాయి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అనంటే, సింగపూర్‌లో ఉన్న రకరకాల పాస్‌ల గురించి చెప్పాలనుకుంటున్నాను. పాస్‌లంటే ఏం కాదండి. మనం వీసాలు అంటాం గదా! వీసాని ఇక్కడ పాస్ అంటారు. ఇక్కడ 9 రకాల పాస్‌లుంటాయి. సో, వాటన్నిటి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్‌లో 4 పాస్‌లు. కానీ నేను వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ నాకు అర్థమైంది ఏంటి అనంటే, ఇక్కడ 9 రకాలున్నాయని. సో, వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ పాస్ వచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ పాస్ అండి. ఎంప్లాయ్‌మెంట్ పాస్ ఎవరికిస్తారంటే హైలీ స్కిల్డ్ పీపుల్‌కి లైక్ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఇస్తారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అలాంటి వాళ్ళకిస్తారు. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ పాస్ వస్తుంది. సెకండ్ వచ్చేసి ఎస్ పాస్. ఎస్ పాస్ ఏంటంటే మిడ్ లెవెల్ స్కిల్డ్ వర్కర్స్‌కి వస్తుందనమాట. లైక్ నర్సెస్ లాంటి వాళ్ళకి. ఇంక థర్డ్‌ది వచ్చేసి వర్క్ పర్మిట్ లేదంటే వర్క్ పాస్. అది ఏంటంటే సెమీ స్కిల్డ్ వర్కర్స్‌కి వస్తాయన్నమాట. కన్‌స్ట్రక్షన్ సైడ్ చేసే వాళ్ళకి, షిప్ యార్డ్స్‌లో చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు. ఇంకొకటి నాలుగోదొచ్చేసి స్టూడెంట్ పాస్. స్టూడెంట్ పాస్ గురించి స్పెసిఫిక్‌గా చెప్పక్కర్లేదు కదా మీకు. స్టూడెంట్స్‌కి ఇస్తారది. ఇది కాకుండా పర్సనలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ అని ఉంటదనమాట. పర్సనలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ దాని అడ్వాంటేజెస్ ఏంటి అనంటే, మీరు ఒకవేళ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మీ జాబ్ మీరక్కడి నుంచి రిజైన్ చేసి బయటకొచ్చేసారనుకోండి, ఇమ్మీడియేట్‌గా వేరే జాబ్ మీకు దొరక్కపోయినా కూడా, మీరు ఇంకొక 6 మంత్స్ వరకు మీరు సింగపూర్‌లో ఏ జాబు లేకుండా ఉండొచ్చు. అలాగే ఈ పర్సనలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ మీద మీ ఎంప్లాయర్‌కి ఎలాంటి రైటు ఉండదనమాట. అంటే మీకెలా చెప్పాలంటే, ఒకవేళ మీరు ఒక కంపెనీలోంచి బయటకొచ్చేసారనుకోండి, ఆ ఎంప్లాయ్‌మెంట్ పాస్ నార్మల్‌గా అయితే ఆ పాస్‌ని క్యాన్సిల్ చేసేస్తారు ఆ ఎంప్లాయర్. మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయితే, ఆ కంపెనీ వాళ్ళు మీకు కొత్త పాస్ అప్లై చేస్తారు. అలా కాకుండా ఈ పాస్ మీ కంట్రోల్‌లోనే ఉంటుందనమాట. దాని యొక్క అడ్వాంటేజ్ పర్సనలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్‌ది. అలాగే దీంట్లో ఉన్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే ఇస్తారు పర్సనలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ అనేది. అలాగే వ్యాలిడిటీ 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. దీన్ని రెన్యూ చేయడానికి కుదరదు. అది డిసడ్వాంటేజ్ అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ పాస్. మీరు ఓవర్‌సీస్ నుంచొచ్చి అంటే వేరే దేశాల నుంచొచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఇచ్చే పాస్‌ని ఎంట్రీ పాస్ అంటారు. అది కాకుండా ఇంకొక పాస్ ఏంటి అనంటే వన్ పాస్. వన్ పాస్ ఏంటంటే ఓవర్‌సీస్ నెట్వర్క్ అండ్ ఎక్స్‌పర్టైజ్ అని అంటారన్నమాట దాన్ని. దీంట్లో ఏంటి అనంటే ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్‌కి, అలాగే అథ్లెట్స్‌కి, ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్స్‌కి అలాంటి వాళ్ళకి ఇచ్చే పాస్‌ని వన్ పాస్ అంటారు. ఇవి కాకుండా ఫ్యామిలీ రిలేటెడ్ పాసెస్ ఏంటి అనంటే ఒకటి డిపెండెంట్ పాస్, ఇంకొకటొచ్చేసి లాంగ్ టర్మ్ విజిట్ పాస్. డిపెండెంట్ పాస్ ఏంటి అనంటే ఒకవేళ మీరిక్కడ సింగపూర్‌లో వర్క్ చేస్తూ ఉండి ఎంప్లాయ్‌మెంట్ పాస్ లేదంటే ఎస్ పాస్ మీకుంటే, ఒకవేళ $6,000 జీతం కన్నా మీకు ఎక్కువున్నట్టయితే, మీరు డిపెండెంట్ పాస్ కింద మీ వైఫ్‌ని గాని, హస్బెండ్‌ని గాని తెచ్చుకొని మీతో పాటు ఉంచుకోవచ్చు ఇక్కడ. మీరు మీ ఎంప్లాయ్‌మెంట్ పాస్ గాని, ఎస్ పాస్ గాని రెన్యూ చేసిన ప్రతిసారి ఈ డిపెండెంట్ పాస్‌ని రెన్యూ చేసుకుంటే సరిపోద్ది. అలాగే లాంగ్ టర్మ్ విజిట్ పాస్ ఏంటి అనంటే, మీరు మీ తల్లిదండ్రులని గాని, అత్తమామలని గాని తెచ్చుకొని మీతో పాటు ఉంచుకోవడానికనమాట. ఆ పాస్ యూజ్ అవుతుంది మీకు. దాంట్లో కూడా అంతే. $6,000 జీతం ఖచ్చితంగా ఉండాలి. అయితే ఎస్ పాస్ గాని, ఎంప్లాయ్‌మెంట్ పాస్ గాని అయ్యుండాలి మీది. అప్పుడు మీరు అలాగా లాంగ్ టర్మ్ విజిట్ పాస్ కింద మీ పేరెంట్స్‌ని గాని, అత్తమామలని తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. ఇంక వర్క్ పర్మిట్‌లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే, డిపెండెంట్ పాస్‌లో మీరు మీ వైఫ్‌ని గాని, హస్బెండ్‌ని గాని ఎవరిని తెచ్చుకొని ఇక్కడ మీతో పాటు ఉంచుకోవడానికి కుదరదు. అలాగే దానికి ఫిక్స్‌డ్ సాలరీ అంటూ ఏది ఉండదన్నమాట. అలాగే మీ పేరెంట్స్‌ని ఎవరిని కూడా మీరు తెచ్చుకొని మీతో పాటు ఉంచుకోవడానికి కుదరదు. ఇంక ఇక్కడి వరకు చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను టాపిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు నేను 9 రకాల పాస్‌ల గురించి చెప్పానండి. ఎంప్లాయ్‌మెంట్ పాస్, ఎస్ పాస్, వర్క్ పర్మిట్, స్టూడెంట్ పాస్, అలాగే పర్సనలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్, వన్ పాస్, ఎంట్రీ పాస్, డిపెండెంట్ పాస్, లాంగ్ టర్మ్ విజిట్ పాస్. సో, ఈ 9 రకాల పాస్‌ల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.